హాయ్. ఇవాళ హెల్త్ గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో చెప్పే హెల్త్ టిప్స్‌ని బ్లైండ్‌గా ఫాలో అయ్యి ఫుడ్ ఇంటేక్‌లు, ఫుడ్ సప్లిమెంట్లు స్టార్ట్ చేయకండి. ఎందుకంటే, ప్రతి బాడీ టైపు అండ్ దాని రిక్వైర్మెంట్ డిఫరెంట్‌గా ఉంటుంది. దాన్ని తెలుసుకోకుండా ఎవడేం చెప్తే అది ఫాలో అయిపోయి హెల్త్‌ని డిస్టర్బ్ చేసుకోవద్దు. అది స్టార్ట్ చేసినప్పుడు పెద్ద డిఫరెన్స్ అనిపించకపోవచ్చు. కానీ లాంగ్ రన్‌లో డెఫినెట్‌గా ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ ఇమాజినేషన్స్ బిల్డ్ చేసేసుకొని లైఫ్ ఇచ్చే స్ట్రెస్‌లో ఎక్కువ డీప్ అయిపోవద్దు. బికాజ్ స్ట్రెస్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ క్రానిక్ డిసీజెస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. మీరు స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, ఏదైనా నెగెటివ్ ఎమోషన్ ఫీల్ అయినప్పుడు, దాని స్థాయిని బట్టి మన బాడీలో కెమికల్స్ రిలీజ్ అయ్యి స్ట్రక్ అవుతుంటాయి. అది ఏ స్థాయిలో స్ట్రక్ అయితే ఆ స్థాయి డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీకు ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ కానీ, డిప్రెషన్ ఫీల్ కానీ వచ్చినా ఇమ్మీడియట్‌గా థాట్ స్విచ్ ఒక పర్టిక్యులర్ థాట్ నుంచి డైవర్ట్ అయిపోయి ఏదో ఒక పనిలో పడిపోండి. దానివల్ల ఆ సస్టైనబిలిటీ అనేది తగ్గి, ఆ కెమికల్స్ అనేవి ఆగిపోయే అవకాశం ఉంటుంది. అది స్టక్ అవ్వడానికి చాలా తక్కువ అవకాశం ఇచ్చిన వాళ్ళం. నెక్స్ట్ ఇది నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసిన విషయం. మన బాడీకి ఒక ఎబిలిటీ ఉంటుంది. ఒక న్యాచురల్ మెకానిజం ఉంటుంది. అదేంటంటే బయట నుంచి ఎలాంటి కైండ్ ఆఫ్ డిఫికల్టీస్ హెల్త్ విషయంలో గానీ, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ గానీ వచ్చిన ఫిజికల్ ఆర్ మెంటల్ మన బాడీ డిఫెన్స్ మెకానిజంలోకి వెళ్ళిపోద్ది. ఆటోమేటిక్‌గా హీలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో జస్ట్ గివ్ సమ్ టైమ్ ఫర్ దట్ న్యాచురల్ హీలింగ్. మెడికేషన్ ప్రిఫర్ చేయండి. 1-3 డేస్ చూస్తే చాలు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ గట్ హెల్త్. మన ఏజ్ పెరిగే కొద్దీ దాని మెకానిజం అనేది స్లో అవుతూ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మన ఫుడ్ ఇంటేక్, మన హ్యాబిట్స్ వల్ల. సో డెఫినెట్‌గా దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఈ ఫుడ్ హ్యాబిట్స్ అనేటివి అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే గట్ ఈస్ ద సెకండ్ బ్రెయిన్ ఆఫ్ అవర్ బాడీ. ఇది సరిగ్గా పనిచేసిన ఆ గట్ హెల్త్ అనేది సరిగ్గా పనిచేయకపోతే దీన్ని ఆడుకునే ఛాన్సెస్ ఉంటుంది. మీ బాడీకి మీరు ఏది హ్యాబిచ్యుయేట్ చేయాలనుకున్నా స్మాల్ క్వాంటిటీస్‌తో స్టార్ట్ అవ్వండి. సో దట్ యువర్ గట్ విల్ నాట్ బి కన్‌ఫ్యూజ్డ్. ఒకేసారి ఎక్కువ క్వాంటిటీస్‌లో లాంగ్ రన్‌లో ఇస్తూ పోతే గట్ హెల్త్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ డిఫికల్ట్ టైమ్స్ వచ్చినా నెవర్ ట్రై టు ఇంటర్ప్రిట్ ద కండిషన్ విత్ యువర్ మైండ్. ఆ కండిషన్ గాని, ఆ సిట్యుయేషన్ గాని ఎక్కువ ఇంటర్ప్రిట్ చేస్తూ ఉండిపోతే ఇట్ విల్ ఎఫెక్ట్ అవర్ బాడీ. నేను పర్సనల్‌గా ఫీల్ అయ్యి చెప్పాలనుకునేది ఏంటంటే, ఎనీ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ దట్ యూ ఆర్ ఫీలింగ్ స్ట్రెస్డ్ ఆర్ మేకింగ్ యూ ఫీల్ అలోన్, ఎస్కేపిజం ఇస్ ద బెస్ట్ థింగ్ టు స్టార్ట్ ఫ్రెష్. ఈ ఎస్కేపిజం మనం తెలియకుండానే చేస్తాం అలాంటి డిఫికల్ట్ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు. కానీ మీరు తెలిసి కాన్షియస్‌గా డెసిషన్ తీసుకొని అందులో నుంచి బయటికి రావడానికి ఈ ఎస్కేపిజం అనే టూల్‌ని వాడండి. ధైర్యాన్ని కాన్క్వర్ చేయండి. రెసిస్టెన్స్‌ని పెంచుకోండి. కాఫ్ మజిల్స్‌ని బిల్డ్ చేయండి. బికాస్ దట్ ఈస్ ద సెకండ్ హార్ట్ ఆఫ్ అవర్ బాడీ.